మా పాప వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఇలా లండన్లోని ఫేమస్ మై నవాబ్ రెస్టారెంట్కు బఫేకి వెళ్ళాము. ఇక్కడ యాంబియన్స్ వచ్చేసి సూపర్గా ఉన్నాయి. ఇక్కడ లోపలికి వెళ్ళినాక చాలా ఐటమ్స్ అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. వెజ్లో కొంత రకాలు, నాన్ వెజ్లో కొంత రకాలు అన్నట్టు ఉన్నాయి. స్టార్టర్స్, సూప్స్, ఇలా ఫ్రూట్స్. ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళ ఫాస్టింగ్ అయిపోయాక ఇలా రెస్టారెంట్లకు వచ్చి ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకు తగ్గట్టే ఇవి చాలా ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత మన ఇండియాలో ఎక్కడ కనిపించిన విధంగా ఇక్కడ పానీపూరి మాత్రం కంపల్సరీగా రెస్టారెంట్లో ఉంటుందండి. ఇది కూడా టేస్ట్ చేసాము, చాలా బాగుంది. తర్వాత లెగ్ పీసులు కొన్ని రకాలు, వెజ్లో కొన్ని రకాలు, నాన్ వెజ్లో కొన్ని రకాలు ఇలా టేస్ట్ చేసాము. మాకు నచ్చిన ఐటమ్సే కొన్ని తినగలిగామండి, మేము అన్నీ తినలేకపోయాము. పిజ్జా, బర్గరు, ఇలా రోల్స్, నాన్స్, బిర్యానీలు చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. బిర్యానీ కూడా చాలా బాగున్నాయి. మటన్లో అయితే చెప్పలేనన్ని రకాలు ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కూడా అలానే ఉన్నాయి. తర్వాత నూడిల్స్, ఇలా బిర్యానీలలో అయితే చెప్పలేనన్ని ఐటమ్స్ ఉన్నాయండి. తర్వాత మేము కొన్ని అయితే టేస్ట్ చేయగలిగాము, మాకు నచ్చినవి ఇంకొన్ని తినగలిగాము. తర్వాత వచ్చేసి ఇలా అన్నీ కూడా ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి ఐస్ క్రీమ్కి వెళ్ళాము. ఐస్ క్రీమ్లో ఒక 4-5 రకాలు టేస్ట్ చేసాము, చాలా బాగున్నది. తర్వాత వచ్చేసి కుల్ఫీ, జున్ను, ఇలా కొన్ని మన ఇండియాలో లెక్క ఇక్కడ మటన్ హలీము సూపర్ టేస్టీగా ఉంది. హైదరాబాదు హలీం ఎలా ఉందో అలానే చేశారు, చాలా టేస్టీగా ఉన్నది. అది మేము ట్రై చేసినాము. తర్వాత ఐస్ క్రీమ్స్ ట్రై చేసాము. తర్వాత జున్ను, ఇలా గులాబ్ జామున్లు ట్రై చేసాము. తర్వాత మా పాప వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేని ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇలా అందరితో కలిసి లండన్లో వెళ్ళి రావటం నాకు కొత్తగా అనిపించింది. ఈ బర్త్డే ఇలా ఫేమస్ రెస్టారెంట్లో చేయటం కొత్తగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇక్కడ యాంబియన్స్ వచ్చేసి సూపర్గా ఉన్నాయి. పాతకాలంలో ఎలా ఉన్నాయో ఆ ఫొటోస్ అన్నీ, హీరోయిన్ ఫొటోస్ అన్నీ ఇలా పెట్టి చాలా అందంగా డెకరేషన్ చేశారు. దాని తర్వాత మేము ఫోటో సెషన్ పెట్టుకొని ఫొటోస్ దిగి మళ్ళీ హ్యాపీగా ఇంటికి బయలుదేరాము. ఇలా ఫేమస్ రెస్టారెంట్లో పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరగటం చాలా మంచిగా అనిపించింది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.